ఇటాచి ఎందుకు చనిపోవాలి? బ్రతికే ఉండి సాస్కెని ప్రొటెక్ట్ చేయొచ్చుగా? ఈ క్వెషన్‌ని మన సబ్‌స్క్రైబర్ ఇలా అడిగాడు. దీనికి మెయిన్ రీజన్ సాస్కేని ఒక హీరోలా చేయడం కోసం. ఇటాచి చేసిన పనుల వల్ల లోకం దృష్టిలో ఆయన ఒక క్రిమినల్. కానీ ఉచియా క్లాన్‌కి పేరు తక్కువ అవ్వకుండా ఉండాలన్నా, లీఫ్ విలేజ్ సేఫ్‌గా ఉండాలన్నా ఆ క్రిమినల్‌ని ఎవరో ఒకరు చంపాలి. ఇటాచి తన తమ్ముడు సాస్కేతోనే చనిపోవాలని ఫిక్స్ అయిపోతాడు. దీనివల్ల క్యారెక్టర్ క్రమంగా మారిపోతుంది. మొత్తం ప్రపంచం దృష్టిలో సాస్కే ఒక హీరో అవుతాడు. ఉచియా క్లాన్ రివెంజ్ కంప్లీట్ అయ్యి క్లాన్ యొక్క ఆనర్ మళ్ళీ తిరిగొస్తుంది. ఇటాచీకి ఉన్న డెడ్లీ డిసీజ్. చాలామందికి ప్రిఫరెన్స్ మర్చిపోయే విషయం ఇది. ఇటాచీకి ఇంటర్నల్‌గా ఒక చాలా పెద్ద ప్రమాదకరమైన జబ్బు ఫ్యాటల్ ఇల్‌నెస్ ఉండేది. ఈ ఫ్యాటల్ ఇల్‌నెస్ వల్ల తన ఆర్గాన్స్ చిన్న చిన్నగా డ్యామేజ్ అవుతూ ఉండేవి. అంతే ఈ దీనివల్ల కేవలం సాస్కేతోటి డైరెక్ట్‌గా బ్యాటిల్ చేసి తన చేతిలో చనిపోవడానికి మాత్రమే ఆయన మెడిసిన్స్ వాడుతూ ప్రాణాలని హోల్డ్ చేస్తూ పెట్టుకునేవాడు. సో, పర్మనెంట్‌గా బతికే ఉన్న సిట్యుయేషన్ యూనిక్‌గా అంతగా లేదు ఆయనకి. ఒరోచిమారు కర్స్ మార్క్‌ని రిమూవ్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ ఇది. సాస్కేని పర్ఫెక్ట్‌గా స్ట్రాంగ్‌గా మార్చడానికి ఫిజికల్ అండ్ మెంటల్లీ రెడీ చేయాలి. సాస్కే బాడీని ఒరోచిమారు పెట్టిన కర్స్ మార్క్ అండ్ ఆయన దగ్గర ఉన్న డేంజరస్ షాడో ఉండేది. ఇటాచీతోటి జరిగే బ్యాటిల్‌లో పీక్ స్టేజ్‌కి వచ్చినప్పుడు ఒరోచిమారు బయటికి వస్తాడు. వెంటనే ఇటాచి తన తుసుకోని బ్లేడ్‌తో ఒరోచిమారుని సీల్ చేసి సాస్కేని ఆ బ్లేడ్ డేంజరస్ నుంచి ప్యూర్‌గా బయటపడేస్తాడు. సాస్కేకి మ్యాంగ్యూ షారింగ్ ఇవ్వడం. ఉచియా క్లాన్ పవర్ డైనమిక్ ప్రపంచం ఒక క్లోజ్ పర్సన్ చనిపోయినప్పుడు వచ్చే ఎక్స్‌ట్రీమ్ మెంటల్ పెయిన్ వల్లే మ్యాంగెకు షారింగాన్ అవేక్ అవుతుంది. ఇటాచి చంపే ముందు తన కళ్ళలోకి మొత్తం పవర్స్‌ని సాస్కేకి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. దీనివల్ల సాస్కే నెక్స్ట్ లెవెల్ స్ట్రాంగ్ అవుతాడు. ఇటాచి బయట నుంచి సాస్కేని కాపాడడం కంటే తను చనిపోయి సాస్కేని సెల్ఫ్ డిపెండెంట్‌గా ఫిజికల్ పవర్స్‌గా మార్చడమే కరెక్ట్ అని నమ్మాడు